అంతకు ముందు ఉట్టిగా ఎవరన్నా కేసీఆర్ దిక్కు కళ్ళెర్ర చూస్తే వాడిని పార్టీలకి సస్పెండ్ చేశారు కదా, మరి నీ బిడ్డ అని చెప్పి కూర్చోబెడుతున్నావా? లేకపోతే మీరు దీని వెనకాల ఉన్నారా? అసలు ఏంటిది ఇదంతా? అసలు ఈమె బయటికి వచ్చి ఈమెకు కూడా వాళ్ళు ఎవరు ట్వీట్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏం లేదు కదా. ఇప్పుడు ఆమెకు అవమానం జరిగిందంటే వాళ్ళు కూడా మరి ఆడబిడ్డని ఇట్లా అంటారా అని మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ మాటకు సపోజ్ అనుకున్నాం అనుకో, మరి కేటీఆర్ పోలీసులను పట్టుకొని, తెలంగాణ పోలీసులను కావచ్చు, ఏ పోలీసులైనా ఆడోళ్ళని పట్టుకొని ఎల్లు ఎమ్ములు ఇవన్నీ ఎన్ని భాషలు మాట్లాడండి. హరీష్ కూడా మాట్లాడండి, హరీష్ తెలంగాణ పోలీసుల మీద కూడా మాట్లాడండి కదా. మరి అన్నాడు రాలేదా కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఆయన పట్టుకొని ఆయన కూడా గట్లనే అంటే ఈ బూత్ సంస్కృతి అనేది దీన్ని వీళ్ళు మాట్లాడుకుంటా, ఇది ఎవరు మాట్లాడినా కానీ తప్పే, వాళ్ళు కూడా అట్లే మాట్లాడారు. మరి ఆనాడు ఎక్కడ పోయినావమ్మా నువ్వు? ఇలా కొత్తగా వచ్చి కొత్త బిచ్చగాడ పొద్దురగాడ అన్నట్టు నువ్వు ఇలా బయటికి వచ్చేసి ఏదో జరిగిపోయింది, తెలంగాణ మహిళలకు ఏందో అన్యాయం జరిగిపోయింది, మోసం జరిగిపోయింది, ఆత్మగౌరవ సమస్య అంటే ఎన్నడు నువ్వు నడి రోడ్డు మీద యూనివర్సిటీ పిల్లలను షిగలు పట్టుకొని లట్లతో కొట్టుకుంటా రక్తాలు వెళ్తుంటే తలకాయలు వలగొట్టేట్టు కొడుతుంటే కూడా ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటుంటాడు. ఒక్కనాడన్నా ఎవరింటికి పోయి నువ్వు మాట్లాడినావు కవిత? నీ అన్నలు మీరంతా కలిసి చంపిరు కదా.